సిరివెళ్ల వైసీపీ యువ లీడర్ దాదిరెడ్డి మాధవ్ టీవీ 49 న్యూస్ ఛానల్ ఆళ్లగడ్డ నియోజకవర్గ రిపోర్టర్ పఠాన్ రెహమాన్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీవీ 49 న్యూస్ ఛానల్ 2024 నూతన క్యాలెండర్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం దాదిరెడ్డి మాధవ మాట్లాడుతూ సిరివెళ్ల మండలం మరియు గ్రామ ప్రజలకు టీవీ 49 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే టీవీ 49 న్యూస్ ఛానల్ ప్రజలు పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ నిత్యం స్పాట్ న్యూస్లు నిరంతరం వార్తలు అందిస్తున్న టీవీ 49 యాజమాన్యానికి రిపోర్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాబో రోజుల్లో ప్రజల సమస్యలకు నిత్యం కృషి చేస్తూ ప్రజల ఆదరణ పొంది టీవీ 49 న్యూస్ ఛానల్ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెంది నెంబర్ 1 ఛానల్గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిగ్ టీవీ రిపోర్టర్ ధీరాజ్, ప్రజాపవర్ రిపోర్టర్ ఆంజనేయులు, పఠాన్ షరీఫ్ ఖాన్, పఠాన్ సర్దార్, పఠాన్ మహబూబ్ పాషా పాల్గొన్నారు. న్యూస్ వారికి శుభాకాంక్షలు. మీరు అన్ని వార్తలలో కానీ అప్డేట్ అయ్యి తొందరగా ప్రతి ఒక్కరికి తొందరగా చేరవేస్తున్నారు. వీరికి శుభాకాంక్షలు. ఇటు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి యూత్ లీడర్గా మేము సిరివెళ్ల తరఫున ఉన్నాము. ఏ సమస్యలు వచ్చినా కానీ ప్రజలకు కానీ ఏదైనా కానీ మా దగ్గరికి వస్తే కనుక వెంటనే పరిష్కరిస్తామని కోరుకుంటాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ అనుకున్న టార్గెట్ను త్వరగా చేకూర్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్గా మేము దాదిరెడ్డి మాధవ్ అని మేము ఉన్నాము. 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లలో గంగుల బ్రిజేందర్ నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్తున్నాము.